వరంగల్లో జాగృతి అధ్యక్షురాలు కవిత చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ వచ్చిన నేపథ్యంలో జిల్లా జాగృతి అధ్యక్షురాలు నూకల రాణి ఆధ్వర్యంలో కాశీబుగ్గ కూడలి వద్ద ఈ కార్యక్రమం జరిగింది. సత్యం ఎప్పటికైనా గెలుస్తోందని రాణి అన్నారు. భవిష్యత్తులో కవిత సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న కోర్టు తీర్పు ఏ విధమైతే అక్క న్యాయపరమైన వ్యక్తి అని తీర్పు ఇవ్వడం జరిగిందో అదే తీర్పుకు సహకరించి మేము ఈరోజు అక్కకు పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా కల్వకుంట్ల కవితక్క గారికి ప్రకృతి దేవుడు అన్నీ కూడా సహకరించి అక్క ఏ అన్యాయం చేయలేదు, న్యాయానికే కొట్లాడింది. ఏ రోజైతే ఆమె ఎప్పుడు ప్రతి మహిళకు అండగా నిలబడి నేను ఎప్పుడు తప్పు చేయను, నేను ఎప్పుడైనా న్యాయమే చేస్తా అని సత్యమే చేతి అనే విధంగా చాటి చెప్పింది కాబట్టి ఈరోజు అక్క పక్షాన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవ్వరో ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అధిక పార్టీలు అగెనిస్ట్గా మాట్లాడి అక్కను లిక్కర్ అమ్మింది, ఇట్లా చేసింది, తండ్రి మాట పొడగొట్టిందని ఎన్ని అవాకు చెవాకు మాటలు మాట్లాడిలో అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పే తీర్పు నిన్న ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్క మహిళ అక్కకు అండగా నిలబడ్డాము. నిన్న కోర్టు కవితక్క నిన్న ఏదైతే కేసు నుంచి బయటపడ్డదో అది మా అందరి మహిళలకు గొప్ప వెలుగు. జాగృతి మహిళలందరికీ వచ్చిన గెలుపు, అది అందరి గెలుపు. ఆ గెలుపు మేము సంతోషంగా ఇవాళ పండుగ చేసుకొని అక్కకు పాలాభిషేకం చేసినాం. ఇక ముందు ఎప్పుడైనా అక్కకు మేము అందరము అండ ఉంటాము, ప్రతిపక్షాలందరికీ చెంపపెట్టుగా బుద్ధి చెప్పుతాము అని పాలాభిషేకంతో మేము అక్కకు చెప్తున్నాం, తెలియజేస్తున్నాం. కవితక్క నిన్న ఏదైతే కేసు నుంచి బయటపడ్డదో అది మా అందరి మహిళలకు గొప్ప వెలుగు. జాగృతి మహిళలందరికీ వచ్చిన గెలుపు, అది అందరి గెలుపు. ఆ గెలుపు మేము సంతోషంగా ఇవాళ పండుగ చేసుకొని అక్కకు పాలాభిషేకం చేసి